కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే కాంతాకుచాంబురుహ కుట్మలలోల దృష్టే కళ్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవలసిన శ్లోకం, లేకపోతే మాయలో పడిపోతాం. దేవుడు పడితే లేస్తాడు మాయలోంచి, మనం పడితే లేవలేము. ఎందుకు? శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దృష్టి ఎక్కడ ఉంటుందో చెప్పాడు. సాధారణంగా నాస్తికులు ఇతరులు హిందూ ధర్మంలో విమర్శించే ఇవే శ్లోకాలు. మనం సమాధానం చెప్పుకుందాం హాయిగా. కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే. కందర్పుడు అంటే మన్మథుడు. మన్మథుని గర్వాన్ని కూడా హరించగలిగినంత దివ్యమంగళమైన రూపం కలిగిన వాడు స్వామి. అది అందరం అంగీకరిస్తాం. ఇంత అందం కలిగిన వాడండి. ఎలా ఉండాలి? అంత అందం మొగాడికి ఉంటే భార్య ఆయనకి వశమై ఉంటుంది ఖచ్చితంగా. మా ఆయన అందగాడు, మా ఆయన సూపరు అంటాం, అంతే కదా. కానీ ఈయన ఎలా ఉంటాడంటే కాంతా కుచాంబురుఖ కుట్మలలోల దృష్టి. పద్మకళిక ద్వయంలా ప్రకాశిస్తున్న లక్ష్మీదేవి వక్షోజద్వయం మీదే ఎప్పుడూ దృష్టి పెట్టి చూస్తూ ఉంటాడట. ఇదే ప్రమాదకరమైన మాట. అది ప్రమోదకరం ఎలా అవుతుందో చెబుతా. మహానుభావుల అంతరంగం అర్థం కాకపోతే అన్ని ప్రమాదాల్లాగే ఉంటాయి. ఏమిటి లక్ష్మీదేవి వక్షస్థలం మీద దృష్టి పెట్టి చూడడం? శంకరాచార్య స్వామి కనకధారాస్తవంలో చెబుతారు. కామప్రదా భగవతోపి కటాక్షమాల. నిరాకార నిర్గుణమైనటువంటి భగవత్ తేజస్సు చేత ఈ సృష్టి చేయించడం కోసం అమ్మవారు శక్తి రూపం ధరించి ఆవిడే సరస్వతి బ్రహ్మని మోహంలో పడేసింది, ఆవిడే లక్ష్మీ విష్ణువుని మోహంలో పడేసింది, ఆవిడే పార్వతై శివుణ్ణి మోహంలో పడేసింది. ఎందుకంటే మగాళ్ళను కాస్త మాయలో పడేయకపోతే సంసారాల్లో ఉండరమ్మ, సన్యాసం పుచ్చుకొని పోతారు. ఇంట్లో కాస్త జ్ఞాని అయినవాడు యోగి అయినవాడు ఉంటే భార్య ఎలా ఉంటుందంటే వీడు ఎక్కడ వెళ్ళిపోతాడో అనే బెంగతో కాస్త అస్తమానం ఇందులోకి దించుతూ ఉంటుంది. ఈ కాఫీ తాగండి, ఈ జంతికలు తినండి, ఏమిటో అంత వైరాగ్యం ఉంటే అలాగా అని చెబుతుంది. ఎందుకంటే వీడు వెళ్ళిపోతాడేమో అని బెంగ. భార్యకి ఎలా ఉంటుంది? పాపం సంసారం కదా, పిల్లలు ఉన్నారు కదా, ఈయన జ్ఞానం పొందాడు, ఆయనకి ఎలా ఉంటుంది? ఏమిటిదంతా మాయా, బ్రహ్మసత్యం, జగన్ మిథ్య, ఏమిటి ఎంతకాలం ఇది అని ఎప్పుడు అర్ధరాత్రి చెప్పకుండా వెళ్ళిపోతాడు. గౌతమ బుద్ధుడు అదే పని చేశాడు. చచ్చింది ఆవిడ యశోధర పిల్లాన్ని పెట్టుకుని. లోకానికి మేలు జరగచ్చు కంటే భార్యకైతే అన్యాయం జరిగింది కదా. అదే హిందూ ధర్మానికి ఇతర ధర్మాలకి తేడా అండి. గౌతమ బుద్ధుడికి పెళ్ళయిన తర్వాత వచ్చింది అనుమానం, రామచంద్రమూర్తికి 13 ఏళ్లకు వచ్చింది. ఎవ్వరికీ అన్యాయం చేయాల, తల్లిని తండ్రిని విడిచిపెట్టి వెళ్ళాల. 13 ఏళ్ల వయసులో వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. నేనెవరు అన్నాడు. అది హిందూ ధర్మానికి తేడా. పారిపోకూడదు, తెలుసుకోవాలి. బాధ్యతలు వదిలి పారిపోకూడదండి, ఎప్పుడు తెలుసుకోవాలి. అది హిందూ ధర్మానికి ఇతర మతాలకి తేడా. రామచంద్రమూర్తికి వచ్చింది అదే అనుమానం 13 ఏళ్ల వయసులో యోగ వాసిష్టం చదివాక. ఆ వేదాంతం అంతా వంట పట్టింది. నేనెవరు? నేను దశరథ కుమారుణ్ణి కాదు, కౌశల్య కుమారుణ్ణి కాదు, ఈ శరీరం నేను కాదు. అర్థమైంది. కానీ నేనెవరో తెలియాలి అని అర్ధరాత్రి 1 గంటకి వెళ్ళి, వశిష్ఠ మహర్షి అరణ్యంలో ఉండేవాడు కదా, వెళ్ళి ఆ కుటీరం తలుపు కొట్టాట. తలుపు కొడితే ఎవరంటే నువ్వెవరంటాం కదా. వశిష్ఠ మహర్షి లోపల నుంచి నువ్వెవరో అన్నట్ట. అది తెలియకే వచ్చాను అన్నట్ట. అది రామచంద్రమూర్తి. నువ్వెవరో అనగానే ఐఆమ్ రామ సో స్టడీయింగ్ ఎల్కేజీ అని చెప్పలేదు ఇక్కడ. నువ్వెవరో అనగానే రాముడు చెప్పిన జవాబు ఏమిటంటే ఆ తపన కారణంగా అది తెలియకే వచ్చాను మహర్షి, ఏం చెప్పమంటారా అన్నట్టు. వెంటనే తలుపు తీశాడు వశిష్ఠుడు. 32,000 శ్లోకాల యోగ వాసిష్టం బోధించాడు. అది హిందూ ధర్మం. అనుమానం వస్తే తెలుసుకోవాలి, బాధ్యతలు మర్చి పారిపోకూడదు, విషయం క్లారిఫై చేసుకోవాలి, మహానుభావులను ఆశ్రయించాలి, గ్రంథాలు చదవాలి. అంతేగాని బాధ్యతలు వదిలి పారిపోకూడదు. ఏదో కొన్ని ప్రవచనాలు విన్నప్పుడు, ఏవో కొన్ని దర్శనాలు అయినప్పుడు వైరాగ్యాలు కలుగుతాయి ఆడాళ్ళకి మగాళ్ళకి కూడా. బాధ్యతలు వదిలి పారిపోతారా? బాధ్యతల్ని యోగిత్వంతో చేయడమే హిందుత్వం తప్ప బాధ్యతలు వదిలి పారిపోవడం హిందుత్వం కాదు. అందుకే రాముడు ఆ పని చేయలేదు. ఉండాలి, తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకున్నాడు. తర్వాత అదేవిధంగా సంసారం అంతా నిర్వహించాడు, మహాసామ్రాజ్యాన్ని పాలించాడు. అనంతమైన కష్టాలు వస్తే తట్టుకున్నాడు, భయంకరమైన యుద్ధం చేశాడు. తమ్ముడు పోతే బతికించుకున్నాడు యుద్ధంలో, హనుమంతుడిని ఆశ్రయించి. అందుకని పారిపోలేదు యుద్ధరంగం నుంచి. పారిపోవడం హిందుత్వం కాదండి, నిలబడి జీవితాన్ని గెలవడమే హిందుత్వం. అందుకని హిందువులుగా మనం గర్వించి తీరాల్సిందే. మన వేదాంతాలన్నీ అంతే. అందుకని ఇక్కడ చెబుతారని ఖచ్చితంగా ఆయన ఆ లోల దృష్టి, ఆ వక్షస్థలం కేసి ఎందుకు చూస్తారు అంటే ఒక్క మాట చెబుతాను. మహిళలు దయచేసి మరోలా అనుకోకండి. స్త్రీల శరీర నిర్మాణం గురించి ఒక్క మాట చెప్పాలి. ఇక్కడ సృష్టి అంతా త్రిగుణాత్మకం. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ప్రకృతి అంతా త్రిగుణాత్మకం. మీరు చెట్లను చూడండి, నదులను చూడండి, త్రిగుణాత్మకం.
అన్నీ కూడా కొన్ని ఋతువుల్లో ఒకలా ఉంటాయి, కొన్ని ఋతువుల్లో ఒకలాగా ఉంటాయి. ఆ ఋతుక్రమం ప్రకారం మారిపోవడాన్ని ప్రకృతి అంటారు. స్త్రీ శరీరంలో కూడా ప్రాకృతికంగా నెల నెల మార్పులు ఉంటాయి, వివరించక్కర్లేదు. ఇంకా ఋతుక్రమం అంటారు, ఋతుస్నాత అంటారు, చాలు. ఆ 2 మాటలు చాలు. అది పురుషుడికి ఉండదు. త్రిగుణాలు సృష్టి అంతా ఉన్నప్పటికీ, సమస్త జీవుల్లోనూ ఉన్నప్పటికీ పురుషుడు శరీరంలో ఆ గుణాలు బయటికి వ్యక్తం కావు. స్త్రీ శరీరంలో ఆ గుణాలు బయటికి వ్యక్తం అవుతాయి శరీర అవయవాల రూపంలో. ఎనాటమీ, స్త్రీ శరీర నిర్మాణం. పురుషుల్లో కూడా 3 గుణాలు ఉంటాయి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం లేకుండా కూడా ఉండడు. కానీ ఎక్కడ ఏం వ్యక్తం కావు, అంతా ఒకలాగే స్తంభంలాగా ఉంటాడు పురుషుడు అంటే. స్త్రీ అలా కాదు. ప్రత్యేకంగా కేశపాశం పెరుగుతుంది స్త్రీలకి, పురుషుడికి పెరగదు. వక్షస్థలం పెరుగుతుంది స్త్రీలకి, పురుషుడికి పెరగదు. జనన కారణమైన అవయవంలో కూడా స్త్రీలో స్పష్టమైన తేడా ఉంది, ఇంకే వివరించక్కల. అది జన్మకి కారణం. బిడ్డకి, ఒక బిడ్డని కడుపులో 9 నెలలు మోసి ఆ బిడ్డని బయటికి వెళ్ళడానికి అవకాశం ఇస్తుందంటే ఆ స్త్రీలకి నమస్కారం, స్త్రీ జాతికి నమస్కారం, మాతృత్వానికి నమస్కారం. పురుషుడి కంటే స్త్రీని ఎక్కువ గౌరవించమని మన సంస్కృతి ఎందుకు చెప్పిందంటే మాతృత్వం కారణంగానమ్మా. ఆ అవకాశం పురుషుడికి లేదు. 100 జన్మల తపస్సు చేసినా రాదు. దానికి కారణమైన అవయవం ఉంది ఆవిడ శరీరంలో, వీడికేమీ లేదు, అటువంటి అవయవాలు లేవు. సరిగ్గా ఈ 3ంటినే సత్వగుణ ప్రతీక, రజోగుణ ప్రతీక, తమోగుణ ప్రతీక. దయచేసి శాస్త్రీయంగా అర్థం చేసుకోండి, అపార్థాలు చేసుకోవద్దు. సైన్స్ ఇదంతా. సత్వగుణ ప్రతీక ఏమిటి? కేశపాశం. స్త్రీకి పెరిగినంత జుట్టు మగాడికి తపస్సు చేసినా పెరగదు, ఉన్నది కూడా ఊడుతుంది. ప్రత్యక్షంగా ఉన్నాను ఇక్కడ నేను. ఇప్పుడు పెంచుకోవడం కోసం చేయాల్సిన పనులు మగతనం అంతే. ఇది పైగా మగతనానికి బట్టతలకి సంబంధం ఉంది, లెక్కది. పురుష హార్మోన్లు పెరుగుతున్న కొద్దీ జుట్టు తగ్గుతుంది, సంతోషించాలి. దీనికి మళ్ళీ రంగు ఎందుకు? పని లేక. దీనికి స్త్రీత్వం అవసరం కాబట్టి జుట్టు పెరుగుతుంది, వేరే కేశపాశం పెరుగుతుంది. అమ్మాయిలకి నా కూతుళ్ళుగా భావించి చెబుతున్నా, దయచేసి జుట్టు కత్తిరించుకోకండి, అంతకంటే అమంగళం ఇంకోట్లేదు. అమంగళం అంటే అనారోగ్యం. ఆ జుట్టు విద్యుత్ తీగల్లాంటివి వెంట్రుకలు, అవి శరీరంలో ఉండే శక్తిని ప్రసరింపజేస్తాయి. ఆ జుట్టు జడ వేసుకోవాలి, ముడి వేసుకోవాలి, అప్పుడు ఆ శక్తి లోపలికి ప్రసరిస్తుంది. విరబోసుకుంటే రెస్టారెంట్లో ప్రసరిస్తుంది, బజార్లో ప్రసరిస్తుంది, మన శక్తి పోతుంది. ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి. జుట్టు విరబోసుకోవద్దు, దెయ్యాల్లో ఉంటారని అందుకోసం చెప్పారు. భారతీయ సంస్కృతి అంటే ఇదే, ఇదంతా సైన్స్. ఇది జుట్టు తీగల్లాంటి, విద్యుత్ తీగల్లాంటివి అన్నప్పుడు ఆ వెంట్రుకల్లో శక్తి ఉన్నప్పుడు దాన్ని ముడి వేసుకోవాలి, జడ వేసుకోవాలి, కొప్పు పెట్టుకోవాలి. కానీ ఇలా విరబోసుకుంటామంటే పోయింది మొత్తం శక్తి అంతా, బయటికి పోయింది. మనకే నష్టం అది. పైగా ఎక్కడ పడితే అక్కడ పడతాయి వెంట్రుకలు, అన్నంలో పడతాయి. రెస్టారెంట్కి వెళ్తే హాల్లో కూర్చుంటే హాల్లో పడతాయి, పక్క వాళ్ళు కూర్చుందుకు ఇబ్బంది కాదమ్మా. ఆ రకంగా అనారోగ్యం. ఇది సత్వగుణం. కేశపాశం సత్వగుణానికి ప్రతీక, వక్షస్థలం రజోగుణానికి ప్రతీక. అందుకే స్వామివారు సృష్టి చెయ్యాలి అన్న సంకల్పంతో లక్ష్మీదేవి వక్షస్థలం కేసి చూస్తాడు. అంటే రజోగుణానికి కావాలని లోనవుతాడు. ఆ వక్షస్థలం, స్త్రీ వక్షస్థలం రజోగుణాన్ని పెంచి పురుషుణ్ణి ఆకర్షిస్తుంది. కాబట్టే నన్ను మన్నింతురుగాక పైట కప్పుకోమని చెప్పారమ్మ. ఆ మాట చెప్పడం దోషం అయిపోయింది ఇప్పుడు. అలా ఎవడు పడితే వాడిని ఆకర్షించకూడదు కదా, భర్తను ఆకర్షించాలి. ఊళ్ళో వాళ్ళందరినీ ఆకర్షిస్తానంటే అలాగా నమశివాయ. అందుకోసం చీర కట్టుకో, పైట కప్పుకో, పంజాబీ డ్రెస్ చేసినా కప్పుకో అన్నారు. శాస్త్రం అండి ఇదంతా. ఇందులో ఎవరి పట్ల ద్వేషం ఎందుకు ఉంటుందండి? దాని గురించి మాట్లాడడానికి మీరెవరు? నా గురించి మాట్లాడడానికి నువ్వెవడు? మరి నా స్వేచ్ఛ నాకుంటుంది, నేను మాట్లాడతాను. శాస్త్రం తెలిసినప్పుడు మాట్లాడతామండి. ఆకర్షణ అంతా అక్కడే ఉంటుందండి ఖచ్చితంగా. చిన్నపిల్లలను చూసి ఎవరేం మోజులో పడరండి, వృద్ధులను చూసి కూడా పడరండి. వయసులో ఉన్న అమ్మాయిని చూసి పడతారమ్మా. వక్షస్థలంలో ఉండే ఆకర్షణ అదే రజోగుణం. ఆ రజోగుణం ఏమవుతుంది? క్రమంగా అమ్మాయి పట్ల ఈయన ఆకర్షితులు అవుతాడు. టైం ఎంత అయింది అని స్మార్ట్ ఫోను, సందేశాలు, SMS మొదలెడతాడు. సంక్షిప్త మధుర సందేశం అని ఆ నెంబర్ తీసుకుంటాడు. ఈ నెంబర్ ఇస్తాడు. 2 బతుకులు నాశనం అవుతాయి. ఈ ఆకర్షణ లేకపోతే ఈ గొడవ లేదుగా. సృష్టికి మూలం. అక్కడి నుంచి వాడు పెళ్లి చేసుకున్న సంతానం కంటే పర్వాలేదు. ఒక పెళ్ళ 16 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు మోసాలు చేసి. వీడు మోసమే, ఆవిడే మోసమే. ఎందుకు జరుగుతుంది? ఇదంతా ఆకర్షణ వల్లే జరుగుతుంది. ఆకర్షణ కేంద్రం వక్షస్థలం, అది రజోగుణం. ఆకర్షణ కేంద్రం కాబట్టే శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా సృష్టి ప్రారంభంలో తన భార్య అయినటువంటి లక్ష్మీదేవి వక్షస్థలం కేసి చూశాడు. ఎంత గొప్ప వర్ణన ఇది, ఎంత గొప్ప వర్ణన. ఈ మాటలు పట్టుకుని కొంతమంది నాస్తికులు వీళ్ళు గ్యాంగ్ బయలుదేరి కావ్యాల నిండా శృంగారమేనండి, సుప్రభాతం నిండా శృంగారమేనండి, వంకర మాటలు మాట్లాడతాడు సన్యాసి. ఈ వీడి భార్య వక్షస్థలం కేసి వీడు చూస్తే తప్పు కాదు, కానీ లక్ష్మీదేవికి చూస్తే వెంకటేశ్వర స్వామి తప్పు వచ్చిందా? అది ఎంతో ఇది అంతే.
ఏమర్థమైందండి? సంస్కృతము రాదు, తెలుగు రాదు, మనస్తత్వం తెలియదు అసలు. ఇంకా తమో గుణం స్పష్టంగా, అది జననేంద్రియం, అంతకంటే వివరించక్కల్లా. ఇక్కడ సత్వగుణం, ఇక్కడ రజోగుణం, జననేంద్రియం తమో గుణం. అందుకే పిచ్చి వ్యామోహంలో పడతాడు ఖచ్చితంగా. సంతానాన్ని కంటాడు, పెళ్లి చేసుకుంటాడు. ఆ సంతానం ఇంకాస్త వ్యామోహాన్ని పెంచేస్తుంది సహజంగా. బంధాలు పెరిగిపోయే, సంపాదన ఎక్కువైంది. అందుకే స్త్రీలో ఈ 3 గుణాలు వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి తెలుగు భాష ఎంత గొప్పదో చూడండి. స్త్రీ సకారం సత్వగుణం, కింద తావత్తు తమోగుణం, రావత్తు రజోగుణం, త్రిగుణాత్మకం స్త్రీ. ప్రపంచం మొత్తం మీద అన్ని భాషలకి సవాల్, స్త్రీకి ఇటువంటి పదం చూపించమనండి, 1,00,000 రూపాయలు ఇద్దాం. త్రిగుణాత్మకం స్త్రీ అని చెప్పడానికి సకారం, కింద తావత్తు తమోగుణం, దాని కింద రావత్తు రజోగుణం. మరి ఈ కారం శక్తి బీజం, అమ్మవారి బీజం. ఈ 3 గుణాలకి అతీతంగా శక్తి స్వరూపిణి స్త్రీ. కాబట్టి స్త్రీని గౌరవించండి. స్త్రీ లేకపోతే సృష్టి లేదు. 1,00,000 మంది మగాళ్ళు ఉండకంటే ఒక్క ఆడది ఉంటేనే సృష్టి జరుగుతుంది. అందుకోసం చెప్పారట. ఇది వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే, కందర్పదర్పకర సుందర దివ్యమూర్తే, కాంతాకుచాంబురుక కుట్మలలోల దృష్టి. తాను స్వయంగా మన్మధుడి కంటే, మన్మథ జనకుడు. మన లోకంలో కూడా ఏమంటాం, నువ్వేంటి నీ బాబుని కూడా కొడతా అంటాడు. వీడికంటే వీడు బాబు కూడా గొప్పవాడనే కదా, ఈయన మన్మధుడికి బాబు, మరి మన్మధుడికి తండ్రి కదా. అందుకని మన్మధుడే అందంగా ఉంటే ఆ అందానికి మూలమైన శ్రీ మహావిష్ణువు ఎంత అందంగా ఉంటాడు అని చెబుతున్నాడు ఇక్కడ. అందుకని అంతటి మన్మధుడు అయి ఉండి కూడా భార్య వక్షస్థలంగా సరదాగా అలా చూస్తాట. ఎందుకంటే ఆవిడ సంతోషించడం కోసం. అప్పుడు సృష్టి ప్రారంభం అవుతుంది. ఆకర్షణ ఉండాలి కదా మరి. అందుకని కాంతాకుచాంబురుక కుట్మలలోల దృష్టి, కాంతాకుచాంబుర శ్రీ కళ్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తి. ఇంత శృంగారం చెప్పినవాడు వెంటనే అన్నన స్వామి ఏమంటున్నాడు, ఈ పని అంతా ఎందుకోసం అంటే మనకి మళ్ళీ గొడ్డులాగా పిల్లల్ని కనడానికి కాదయ్యా, పశువులు కూడా సంతానానికంటే, అందుకోసం కాదు. కళ్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తి. కళ్యాణప్రదమైన నిర్మలమైన గుణాలతో ఈ సృష్టి నిర్మాణం జరగడం కోసం ప్రారంభక్రియగా శ్రీ మహావిష్ణువు అమ్మవారి వక్షస్థలం కేసి చూశాడు. ఇది శృంగారం అంటారా, విజ్ఞానం అంటారా, మీరే నిర్ణయించుకోండి.